ఈ మార్గశిర మాసంలో దేవాలయానికి నడిచి వెళితే ఎందుకు జీవితంలో శుభాలు ఒక్కొక్కటిగా మొదలవుతాయో తెలుసా? మార్గశిర మాసం 3వ రోజు దేవాలయ దర్శనానికి అత్యంత శుభమని చెప్పే ప్రత్యేకమైన శక్తి ఉన్న రోజు. విష్ణు ధర్మశాస్త్రం చెబుతున్నది ఈ మాసంలో శ్రీహరి మార్గంలో ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు దేవుడు మన వైపుకు వేస్తాడట. అంటే మనము ఒక్కసారి దేవాలయానికి నడిచి వెళితే ఆ ప్రయాణంలోనే పాపాలు కరిగిపోతాయి. పద్మ పురాణం ఒక అద్భుతమైన రహస్యం చెబుతుంది. మార్గశిర మాసంలో నడిచే ప్రతి అడుగు మన మనసులోని దుఃఖాలను భూమి తానే తీసుకుంటుంది. అందుకే ఈ రోజున చేసే పాదయాత్ర ఆరోగ్యం, ఆత్మశాంతి, భాగ్యం 3 రెట్లు పెరుగుతాయని పెద్దలు అంటారు. శాస్త్రం ప్రకారం పాదయాత్రలో శరీరంలోని చెడు శక్తులు బయటకు వెళ్లి లోపలి ప్రాణశక్తి పెరుగుతుంది. అదే కాలంలో శ్రీహరి మనసును శుభ ప్రవాహంతో నింపుతాడు. ఎవరైనా కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా ఈ మాసంలో దేవాలయ దర్శనం అవన్నిటికీ వెలుగును తీసుకొస్తుందని వేలాది మంది అనుభవించారు. మీ జీవితంలోనూ అడుగడుగున శుభం మొదలవ్వాలి అని కోరుకుంటే ఒక చిన్న లైక్ చేయండి. కింద కామెంట్ లో శ్రీహరి నడిపించు అని రాయండి. రేపటి 4వ కథ కోసం వేచి ఉండండి. అంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.